సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఉపవాస ప్రార్థన రోజున మనము భక్తుల జీవితాల్లో వారు చేసినటువంటి ప్రార్థనల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. అవునమ్మా, వింటున్నారా? ఎవరిని గురించి విన్నాం? పోయిన శుక్రవారం ఏ భక్తుని ప్రార్థన గురించి విన్నాం? ఎలీషా భక్తుడు చేసినటువంటి ప్రార్థనలునా ఒక్క ప్రార్థన గురించి విన్నాం. చాలా అద్భుతాలు, చాలా ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. కానీ ఒక్క సంఘటన మాత్రమే, ఒక సందర్భాన్ని మాత్రమే మనం ధ్యానం చేసే ప్రయత్నం చేశాం. అయితే ఈరోజు మరొక భక్తుని గురించినటువంటి అతని జీవితంలో అతడు చేసినటువంటి ప్రార్థన ఆయనకు ఏ విధంగా ఉపయోగపడింది, అతని జీవితంలో ఏ విధంగా దేవుడు సఫలీకృతం చేశాడు అన్న విషయాన్ని గురించి మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే వ్యక్తి పేరు ఆసా. చెప్పండి, ఆసా. ఆసా ఎవరు ఐడియా ఉందా? రాజుగారు. ఏ దేశానికి? యూదా రాజా, ఇస్రాయేల్ రాజా? ఇస్రాయేలు రాజు అన్న వాళ్ళందరూ తెలుసుకోవాలా ఏమనంటే యూదా రాజు అని. ఇస్రాయేల్ రాజు కాదా అంటే ఆయనకు 3 తరాల ముందే ఇస్రాయేల్ దేశం విడిపోయింది. ఆసా ఎవరి కుమారుడు? అబియా అనే రాజకుమారుడు. అబియా ఎవరి కుమారుడు? రెహబాము కుమారుడు. రెహబాము ఎవరి కుమారుడు? సొలొమోను కుమారుడు. సొలొమోను ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. సొలొమోను కాలం తర్వాత రెహబాము కాలంలో రాజ్యాన్ని 2గా విభజించాడు దేవుడు. ఇశ్రాయేలీయులందరినీ ఒక రాజ్యముగా, యూదులను ఒక రాజ్యముగా దేవుడు సొలొమోను తర్వాత 2 రాజ్యాలుగా విభజించాడు. అయితే సొలొమోను వరకే ఐక్య రాజ్యం. ఆ తర్వాత ఇశ్రాయేలు రాజ్యం వేరు, యూదా రాజ్యం వేరు. ఇశ్రాయేలీయుల విభజించబడిన తర్వాత మొదటి రాజు యరొబాము. యూదులు విభజించబడిన తర్వాత మొదటి రాజు రెహబాము. రెహబాము కుమారుడు అబియా కుమారుడు ఆసా. ఈరోజు మనము ఆ భక్తుని జీవితంలో చేసినటువంటి చిన్న ప్రార్థన గురించి మనం ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు రాజుల సంఖ్యలో వరుస క్రమంలో మనం చూస్తే ఆసా ఎన్నోవాడు? 6వ రాజు. యూదా రాజుల వరుస క్రమంలో చూస్తే 3వ వాడు రెహబాము, అబియా, ఆసా 3వ రాజు. దావీదు వంశావళి క్రమంలో చూస్తే 5వ వాడు. దావీదు, సొలొమోను, రెహబాము, అబియా, ఆసా. చదువుతూ ఉంటే ఈ క్రమాలు ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఏం పెద్ద కష్టమేం కాదు. నేను కూడా మీలాగ చదువుకొని ధ్యానం చేసిన వ్యక్తినే కదా. కాబట్టి ధ్యానం చేస్తే ప్రతీదీ దేవుడు మనకు అర్థమయ్యే విధంగా మన వినికిడిలో దానిని ఫలింపజేస్తాడు. కనుక ఆసా జీవితంలో దేవుడు చేసినటువంటి సహాయాన్ని లేదా ఆసా చేసినటువంటి ప్రార్థనను ఈరోజు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఆసా అనగా దేవుడు స్వస్థపరచువాడు అని అర్థం. ఏంటంట? దేవుడు స్వస్థపరచువాడు అని అర్థం. అయితే ఆసా భక్తుని జీవితంలో చాలా నెమ్మది కలిగి ఉన్నాడు. మిగతా రాజుల జీవితాల్లో, వారి పరిపాలనలో, వారి యొక్క రాజ్య పరిపాలన ప్రారంభించిన నాటి నుండే యుద్ధాలు ప్రారంభమయ్యాయి. కానీ ఈ ఆసా భక్తుని జీవితంలో చాలా సంవత్సరాలు, ఇంచుమించు 10 సంవత్సరాలు ఒక్క యుద్ధం కూడా లేకుండా గడిపిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆసా భక్తుడు చేసినటువంటి ప్రార్థన ఏంటో కానీ ఆసా ప్రవర్తించిన ప్రవర్తన, అతని జీవితము, అతని సాక్ష్యము మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే ఆసా భక్తుడు యథార్థముగా ప్రవర్తించాడంట. ఎట్లా? యథార్థముగా ప్రవర్తించాడు. దావీదు వలె ప్రవర్తించాడు అంట. దావీదు ఎవరినైనా సరే, ఇశ్రాయేలు రాజుల్లోనైనా యూదా రాజుల్లోనైనా ఎవరితో పోలుస్తారు? నీతిగా యథార్థంగా జీవించిన వారేనంటే దావీదుతో పోల్చేవారు. చెడ్డగా ప్రవర్తించే రాజుల్ని ఎవరితో పోల్చేవారు? యరొబాముతో పోల్చేవారు.
యరొబాము చేసిన దుర్మార్గత అంతటిని ఇతడు జరిగించిన అని ఉంటుంది. మంచిగా జీవించి యథార్థంగా జీవించిన వారిని దావీదుతో పోల్చేవారు. దావీదు ప్రవర్తన లాంటి ప్రవర్తన కలిగిన వాడు అని. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఆసా రాజు జీవితంలో చేసినటువంటి ఆ ప్రార్థన ఫలించడానికి, ఆయన చేసినటువంటి ప్రార్థనను గురించి, ఆయన ఎందుకు తన జీవితంలో ఆ ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన ఫలించిందా లేదా, ఆ ప్రార్థనలో అతని విన్నపాలు ఏంటి అని కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథంలోనికి రండి ఒకసారి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైని జయముందనీయకము అని ప్రార్థించాడు. ఈ ఒక్క వచనంలోనే ఈ ప్రార్థన ఉంది. ఈ ప్రార్థనలోనే అతని యొక్క విశ్వాసం ఏంటో, అతని దేవుని మీద ఆధారపడే ఆ సామర్థ్యం ఏంటో మనం ఆలోచన చేయగలుగుతాం. ఆసా చేసింది చిన్న ప్రార్థనే, ఒక్క వచనమే. బైబిల్ గ్రంథంలో చాలా విధాల ప్రార్థనలు ఉన్నాయి. రోజుల తరబడి చేసిన ప్రార్థనలు ఉన్నాయి, గంటల తరబడి చేసిన ప్రార్థనలు ఉన్నాయి, గడియలు తరబడి చేసిన ప్రార్థనలు ఉన్నాయి, జాములు చేసిన ప్రార్థనలు ఉన్నాయి, నిమిషాల్లో చేసిన ప్రార్థనలు ఉన్నాయి, సెకనులో చేసిన ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఒక 10 సెకండ్ల కంటే ఎక్కువ చేయని ప్రార్థనలు కూడా ఉన్నాయి. చిన్న ప్రార్థన, ఏదో సమాధానం మాట్లాడేటప్పుడు అతడు యెహోవా వైపు తిరిగి ప్రార్థన చేసి రాజుకి ఇలా ఉత్తరం ఇచ్చిన అంటాడు. అంటే రాజుతో మాట్లాడే ఈ గ్యాప్లో ఏం చేశాడంట? దేవునితో మాట్లాడాడు. ఎంతసేపు చేసి ఉంటాడు? రాజు ముందర నిలబడి ఎంతసేపు ప్రార్థన చేసి ఉంటాడు? ప్రభువా, రాజుతో ఏం మాట్లాడాలో తగిన జ్ఞానం నాకు దయచి. చిన్న ప్రార్థన. కొన్నిసార్లు రోజుల తరబడి చేసిన ప్రార్థనలు ఉన్నాయి. ఎస్తేరు గ్రంథంలో ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? 3 రోజులు ప్రార్థన చేసి. దానియేలు ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు? 21 రోజులు ప్రార్థన చేశాడు. బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలలో వివిధ పరిమితులు కలిగినటువంటి ప్రార్థనలు చూస్తాం. కానీ ఇక్కడ ఆశాభక్తుడు ఆసారాజు గారు చేసినటువంటి ప్రార్థన ఒక వచనంలోనే, బహుశా చాలా చిన్న ప్రార్థనే. అయితే ఆ చిన్న ప్రార్థనలో అతని విశ్వాసాన్ని ఈరోజు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఆశాభక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, మొదటిగా దేవునిని తనతో కలుపుకుంటున్నాడు. పాయింట్లు కాదు, ఇవి తర్వాత రాసుకుందరు, వినండి. మొదటగా దేవునిని తనతో కలుపుకుంటున్నాడు. ఏమంటాడంటే ఆ 11వ వచనంలో ఆఖరి లైన్ చదవండి ఒకసారి. నరమాత్రులను ఎవరి మీదకి యుద్ధానికి వచ్చారు వారు? ఇక్కడ ఎవరు యుద్ధానికి వచ్చారంటే ముందు అది తెలియాలి కదా మనకు. ఎవరు యుద్ధానికి వచ్చారంటే 9వ వచనం చదవండి. కూషీయుడైన జెరాహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుపోయెను. చాలు, ఇక్కడ యూదా వారి మీదికి, ఆసారాజు మీదికి కూషీయులు యుద్ధానికి వచ్చారు. ఎవరి మీదకి వచ్చారు? ఆసారాజు మీదకి యుద్ధానికి వచ్చాడు. కానీ ప్రార్థన చేసేటప్పుడు ఏమంటున్నాడంటే, ప్రభువా, నీ మీద జయం పొందనీయొద్దు. యుద్ధానికి వచ్చింది ఎవరి మీదకి? ఆసా మీదకి. మరి నా మీద జయం పొందనివ్వద్దు అని చెప్పాలా? అంతే కదమ్మా. ఏదైనా పని చేసేటప్పుడు ప్రభువా ఇది నాకు సహాయం చేయి అంటామా? ప్రభువా ఇది మనం చేద్దామంటామా? మన విశ్వాసం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. నేనైతే ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటే ఏమంటాను, దేవునితో కలిపి ఇంక్లూడింగ్ చేసి ప్రార్థన చేస్తాను. ప్రభువా, మనం వెళ్తున్న మార్గం అంతలో క్షేమం దయచేయి అంటాను. అది నా విశ్వాసం. మీరేం చేస్తారు? నేను వెళ్ళుచుండగా అంటారా? యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే మేము వెళ్తున్న ప్రయాణం అంటాం, కానీ మనం అని దేవునితో కలుపుకుంటారా? చాలా తక్కువ. కలిపిన సందర్భం కూడా ఉండకపోవచ్చు బహుశా, కానీ ఇప్పటి నుంచి చేయండి. ప్రభువా, మనం వెళ్తున్నాం. ప్రభువా,
మనం చేస్తున్నాం అని దేవునితో కలుపుకునండి. ఇంకా దేవుని కలుపుకున్న తర్వాత కూడా అది సక్సెస్ కాలేదంటే దేవునికి అవమానం కదా అని చెప్పి దేవుడే మనకు సహాయం చేస్తాడు. అందుకనే ఆశాభక్తుని జీవితంలో అతడు దేవుని కలుపుకున్న విధానం చూడండి. ప్రభా, యుద్ధానికి వచ్చారు కూషీయులు, వారి యుద్ధానికి వచ్చింది నా మీదకే శరీర సంబంధంగా, కానీ ఆత్మీయముగా ఆలోచన చేస్తే ఏ దేవుని అవమానపరుద్దామని వచ్చారు? జీవము కలిగిన దేవుడవైన యెహోవాను వారు ఓడించాలని, ఆయనను నమ్మిన ప్రజలను అంతమొందించాలని, నాశనము చేయాలని వచ్చారు కనుక నీపైన జయం పొందనివ్వద్దు. వారు గెలుస్తుంది మమ్మల్ని మాత్రమే కాదు, ఈరోజు మేము ఓడిపోయామంటే మేము మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న దేశాలందరూ ఏమనుకుంటారంటే యెహోవా ఏమాయను అంటారు. అంతేనా? వారు నమ్ముకున్న దేవుడేడి, వారి ఆశ్రయదుర్గమేడి, ఎన్నో మాటలు మాట్లాడతారు. ఇంకా మాటలన్నింటిలో ఎవరికి అవమానం అంటే దేవునికి. అందుకనే ఆయన జ్ఞానము కలిగి ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే నీ పైన జయం పొందనివ్వద్దు అంటే దేవుణ్ణి కలుపుకొని మాట్లాడుతున్నాడు. శిష్యులు ఒకసారి మనం చూస్తాం, మార్కు సువార్త 4వ అధ్యాయంలో చదివితే 4:37 చదవండి ఒకసారి. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము. చాలా ఇక్కడ చూడండి, ఆ ఓడలు ఎవరెవరున్నారు? ఆయన శిష్యులు, యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాము అంటున్నారు. అంటే దేవుడు అక్కడ ఉన్నాడు, మునిగిపోతే దేవుడు కూడా మునిగిపోవాలి కదా. అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఆయనకి ఏం శక్తిమంతుడు కదా, ఆయన ఎలాగైనా పైకి వెళ్ళిపోతాడేమో. ఇప్పుడు నాశనం అయిపోయేది ఎవరు? మేమే కదా నాశనం అయిపోయేది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ ఓడ అమరమున అంటే దిగువ భాగములో, క్రింది స్థానంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. మునిగితే మొదట ఆయన మునుగుతాడు, మొదట నీళ్ళలో మునగాల్సి వస్తే ఆయన మునుగుతాడు. ఓడ ఎక్కి ఓవర్ఫ్లో అయినా సరే నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? మొదట అమరమునికే, ఆ నీటి అడుగు భాగానికే, ఆ పడవ అడుగు భాగానికే వెళ్తాయి. అయితే మొదటగా మునిగిపోయేది యేసుక్రీస్తు వారే. కానీ వారు ఏమనుకుంటున్నారంటే ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాం. పేదరు అంటున్న మాటల్లో, ఆయన శిష్యులు మాట్లాడుతున్న మాటల్లో వారి విశ్వాసాన్ని గమనించండి. యేసుక్రీస్తు వారిని కలిపి మాట్లాడట్లేదు. ఏమంటున్నారు వాళ్ళు? మేము నశించిపోవచ్చున్నాము అంటే దేవుడు వేరు, మేము వేరు. కానీ ఆశాభక్తుని విశ్వాసం ఏంటంటే నేను వేరు, దేవుడు వేరు కాదు, నేను దేవుడు కలిసి ఒకటి. ఇప్పుడు నేను ఓడిపోయినట్టే దేవుడు ఓడిపోయినట్టు అని ఆయన విశ్వాసం. శిష్యుల విశ్వాసం ఏంటి? మేము వేరు, ఆయన వేరు. మేము ఓడిపోతే మాకు కదా నష్టం, దేవునికి ఏముందిలే అనుకున్నారేమో. కానీ ఇక్కడ ఆశాభక్తుని విశ్వాసం చూడండి. ఆశ దేవునిని కలుపుకొని దేవునిని అనుసరించి జీవించినట్టుగా మనం చదువుతూ ఉన్నాం. ఆశాభక్తుని జీవితంలో ప్రార్థన ఫలించడానికి మరొక కారణం ఏంటంటే అతడు ఆ దేశములో ఉన్న దుష్ట సంబంధిత కార్యములన్నింటినీ తొలగించాడని చెప్పి మనం చదవగలుగుతాం. చూడండి, అక్కడే 14వ అధ్యాయంలోనే 2వ వచనం నుంచి చదువుదాం. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించెను. ఇక్కడ చూడండి, అతని దగ్గర ఏదైతే దేవునికి ఆయాసకరమైందో ఏం చేస్తున్నాడు? దాన్ని మొదటగా ఆయన తొలగించేస్తున్నాడు. ఇది నా దగ్గర ఉంటే దేవునికి అయిష్టం, ఇది దేవుడు అసహించుకుంటున్నాడు కనుక మొదట దీన్ని తొలగించుకుందామని చెప్పి అతడు మొదటిగా తన దగ్గరున్న పాపాన్ని, తన దగ్గరున్న దేవునికి అయిష్టమైన, ఆయాసకరమైన, అసహ్యమైన వాటిని మొదటిగా తొలగించుకుంటున్నాడు. అందుకే ఆశా చేసిన ప్రార్థన ఫలించిందని నేను అనుకుంటాను. ఈరోజు మన ప్రార్థన కూడా ఫలించాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా మన దగ్గర ఉన్నటువంటి దేవునికి అయిష్టమైన వాటిని తొలగించుకోవాలా.
ఆసా జీవితంలో అతడు చేసినటువంటి మొదటి పని ఏంటంటే దేవుని దృష్టికి అనుకూలముగా యథార్థముగా ఉన్నాడంట. రెండవదిగా తనకు దేవునికి ఇష్టం లేని వాటన్నిటిని ఏం చేసుకున్నాడు? తొలగించుకున్నాడు. ఈరోజు మన ప్రార్థన కూడా దేవుడు వినాలి, జవాబు ఇవ్వాలంటే దేవునికి అయిష్టమైన మన దగ్గర ఉండకూడదు. ఏమేమి ఉన్నాయో మన దగ్గర, దేవునికి నచ్చనివి ఏమున్నాయో మన ఇంట్లో ఒకసారి ఆలోచన చేయండి. అంతా దేవునికి నచ్చినట్టుగానే ఉన్నామా, లేదా దేవుడు అసహించుకునే కార్యాలు కొన్ని మనలో ఉన్నాయా, మన మనసులో ఉన్నాయా, మన హృదయంలో ఉన్నాయా, మన ఇంట్లో ఉన్నాయా, మన సెల్లో ఉన్నాయా, మన టీవీలో ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. వాటన్నింటిని మనం తొలగించుకుంటేనే తర్వాత ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేది చేస్తూనే చూసేది చూస్తూనే ఉంటే ఆ ప్రార్థన అంగీకారంగా ఉండదు. అందుకే మన ప్రార్థన వినిపించబడాలి అంటే, దేవుడు జవాబును దయచేయాలంటే ఆశాభక్తుడు చేసినట్టుగా మనం కూడా మొదటిగా వాటిని అన్నింటిని ఏం చేసుకోవాలా? తొలగించుకోవాలా. ఆ విగ్రహారాధన దూరం చేసుకున్నాడు. దేవునికి నచ్చని దేవతా స్తంభములను పడగొట్టేశాడు. విగ్రహారాధన మాన్పించేశాడు. ప్రజలందరికీ ఖండితముగా ఆజ్ఞాపించాడు. ఏమని? దేవునిని మాత్రమే ఆరాధించాలని యూదా వారికి ఆయన ఆజ్ఞాపించెను. ఇక్కడ చూడండి, అతడు చేసినటువంటి కార్యాలను బట్టి బహుశా అతనికి జవాబు దేవుడు అనుగ్రహించాడు. అతడు పడగొడుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక దేవతా స్తంభం కనిపించిందంట. అయ్యా ఇది వద్దులేండి అన్నారు పక్కనున్న వాళ్ళు. ఏమరా అన్నీ పడగొడుతున్నాం కదా, ఈ ఒక్క గుడే ఎందుకు వద్దు అంటే, అది మీ అవ్వ కట్టించింది అన్నారు. ఎవరు కట్టించిందంట? వాళ్ళ అవ్వ పేరు ఏం పేరు తెలుసా? మయాక. గుర్తుపెట్టుకోండి, మయాక. బైబిల్లో ఉన్నాయి, నేనేం సొంతం చెప్పట్లేదు, నేను పెద్ద జ్ఞానినని కాదు, కానీ బైబిల్లో నేను చదివాను చెప్తున్నాను. మీరు చదవలేదు, మీకు కొత్తగా ఉంటుంది అంతే. అంతేనా? మయాక ఆమె ఒక దేవతా స్తంభానికి గుడి కట్టించిందట. అయ్యా అన్నీ పడగొట్టినా పర్లేదు, కానీ ఇది మాత్రం వద్దు. ఎందుకంటే ఇది మీ అవ్వది. మరి మీ అవ్వ బాధపడతావు కదా, మరి మీ అవ్వని నువ్వు బాధ పెట్టిన వాడు అవుతావు. మీ అవ్వ బాధపడితే మీ అమ్మ ఏడుస్తుంది. మీ అమ్మ ఏడిస్తే నీకు మంచిదేనా? వద్దులే, అన్నీ ఇంకా నాశనం చేసావు కదా, ఇది ఒక్కటి వదిలిపెట్టంటే, నా దేవునికి ఆయాసకరమైనది ఏది ఉండకూడదు, ఒక్కటి కూడా మీకు శేషం అన్నది ఉండకూడదు, దాన్ని కూడా తీసేయండి అని చెప్తే, అవ్వ బాధపడినా చింత లేదు, అమ్మ బాధపడినా చింత లేదు, దేవునికి అయిష్టమైనది ఏది ఉండడానికి వెళ్ళలేదని చెప్పి ఆ దానిని కూడా ఏం చేశాడు? ఆయన పడగొట్టేసాడు. ఈరోజు కొన్నిసార్లు మా అమ్మ ఏమనుకుంటుందో, మా నాన్న ఏమనుకుంటాడో, మా అన్న ఏమనుకుంటాడో అని కొన్ని వాటిని ఉండనిస్తాం. అంతే కదమ్మా. మొన్న ఒక ఆమె తాయెత్తు కట్టుకొని వచ్చింది. ఆయన అక్క తాయెత్తు కట్టుకుని, ఏమ్మా అంటే, లేదు సార్ నేను కట్టి, లేదు సార్ మా అక్క కట్టించింది అని మీ అక్క మీద ప్రేమతో తాయెత్తు పెట్టుకున్నావు. దేవునికి ఇష్టమేనది? అందుకే అన్న అంటే వెంటనే తీసేసింది. సంతోషమే, కానీ మనుషుల ఇష్టం అవసరం లేదు. ఎవరి ఇష్టం కావాలా? దేవుని ఇష్టమా కాదా? అది దేవునికి నచ్చుతుందా లేదా చూడాలా. అందుకే మా అవ్వదని, మా తాతదని ఉన్నిలే, ఇంకా అన్నీ బాగు చేసాం, 90% క్లీన్ ఉంది, 10% ఏమైద్దిలా అనుకోలేదంటే ఆశాభక్తుడు మొత్తం సమూలంగా అంతటిని తొలగించేసి దేవుని దగ్గర యథార్థంగా జీవించినందుకు 10 సంవత్సరాలు యుద్ధాలే లేకుండా ఉన్నాడంట. ఏ దేశము యుద్ధం లేకుండా అంత నెమ్మదిగా ఉండదు. ఏదో ఒక దేశం దాడి చేస్తుంది, ఏదో ఒక దేశం వారి మీదకి వచ్చేస్తుంది, వారి సంపదను దోచుకోవాలనో ఏ దేశము నెమ్మదిగా ఉండదు. ఏదో ఒక దేశం వచ్చి యుద్ధం చేసి వారిని ఓడించి అక్కడున్న సొమ్మంతా కొల్లు పట్టుకోవాలని ఆశపడతారు. అయితే దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా వారికి నెమ్మది దయచేసాడంటే 14వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, 14వ అధ్యాయం మొదటి వచనం, అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి, అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా ఎక్కిన తర్వాతే నెమ్మది కలిగిందంట. చరిత్రలో ఎక్కడైనా 10 సంవత్సరాలు యుద్ధాలు లేకుండా ఉన్నామంటే ఎవరి పేరు చెప్పాలా? ఆసా భక్తుని పేరు చెప్పాల్సిందే. అందుకే ఆసా ప్రవర్తించిన ప్రవర్తనకు, ఆసా యొక్క అనుకూల ప్రవర్తనకు,
అతడు తొలగించుకున్న పాపానికి దేవుడు ఏమిచ్చాడంటే బహుమానంగా 10 సంవత్సరాలు నెమ్మదిని చేశాడు. ఒక్క యుద్ధం లేదు, ఒక గొడవ లేదు, ఒక బాధ లేదు, ఒక నష్టం లేదు, ఒక కష్టం లేదు, సమాధానం కలిగి నెమ్మది కలిగి 10 సంవత్సరాలు ఉన్నాడంటే ఎంత నెమ్మదో ఎంత ఆశీర్వాదమో చూడండి. అందుకే మనం కూడా ప్రార్థన చేయడానికంటే ముందుగా మన దగ్గర నుంచి తొలగించుకోవాల్సినవి ఏం చేయాలంట? తొలగించుకోవాలి. అప్పుడు నెమ్మది దయచేస్తాడు దేవుడు. నెమ్మది లేదు అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి దుఃఖపడ్డం బాధపడ్డం తర్వాత కథ, కానీ మొదట ఆ బాధ కలగడానికి కారణం ఏంటో ఆలోచన చేయాలి. అందుకే ఆశాభక్తుని జీవితంలో నెమ్మది కలగడానికి గల కారణం ఆయన అనుకూల ప్రవర్తన. అందుకనే అంత గొప్ప భక్తిపరుడైనా, అంత గొప్ప యథార్థపరుడైనా అతని జీవితంలో 10 సంవత్సరాల తర్వాత ఒక యుద్ధం ఎదురుపడిందంట. అతడు నెమ్మదిగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఇంకా అనుకోకుండా ఒకసారి యుద్ధం వచ్చి పడింది. కూషు దేశస్తులు ఆ దేశం మీదకి దండయాత్రకు వచ్చేసారు. ఒరే, నెమ్మదిగా ఉంది, ప్రశాంతంగా ఉన్నారు, 10 సంవత్సరాలంటే ఇంక యుద్ధం చేయడం మర్చిపోయి ఉంటారేమోలే అనుకొని చెప్పి యుద్ధానికి వచ్చేసారంట. ఎంతమంది వచ్చేసారంట? 9వ వచనం చదవండి ఒకసారి. కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా, ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారంట? 1000 అంటే 10,000 అంటే 10,000, 20,000, లక్ష. బాగానే లెక్కల్లో ఫాస్ట్నర్గామా, వడ్డీ లెక్కలా. 1000 అంటే అన్నీ 10 లక్షలు. లక్ష అంటే ఇంకో 9 లక్షల మంది ఏం కావాలా? వాళ్ళు ఏమనుకుంటారు? ఏం మామంటే లెక్కలేదు మీకు అనుకుంటారు. మన మీదకి వస్తే ఎట్లా? ఎంతమంది? 1000 అంటే 1000 ఇంటూ 1000 ఇంటికి వెళ్ళాక చూసుకుని ఇక్కడ వద్దు. ఎంత? 10 లక్షల మంది. అప్పటికి యూదా ప్రజలు ఎంతమంది? ఆశ దగ్గర ఎంతమంది? 8వ వచనం చదవండి. డాళ్లను ఈటెలను పట్టుకును 3 లక్షల మంది యూదావారును, కేడెములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీనీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. ఎంతమంది అంట? యూదా సైన్యం ఎంత? 3 లక్షల మంది, ఇంకా 2,80,000 మంది బెన్యామీనులు, ఇద్దరు కలిస్తేనే యూదావారు. ఇప్పుడు మొత్తం యూదా ప్రజలు ఎంత? 5,80,000. వాళ్ళ శత్రువులు కూషీయులు ఎంత? 10 లక్షలు. ఇంచుమించు డబలా, ఇంచుమించు 2 అంతలు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? యాక్చువల్గా ఎవరికి బలం ఎక్కువ ఉంది? సైన్యం ఎక్కువ కలిగినటువంటి కూషీయులదే విజయం సాధారణంగా మనం ఆలోచన చేస్తే. కానీ అంతకు 2 అంతలు కలిగినటువంటి సైన్యమైనా సరే దేవుడు ఏ విధంగా వారికి విజయాన్ని అనుగ్రహించాడన్నదే ప్రాముఖ్యమైనది. వారికంటే బలాఢ్యులు యూదా వారికంటే దేహదారుఢ్యం కలిగిన వారు, ఇనుపరథాలు కలిగిన వారు, యుద్ధ నేర్పరితనం కలిగిన వారు. బహుశా అప్పటికి 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నారు. యుద్ధం చేయడానికి బహుశా మరిచిపోయారేమో, కొంత కత్తి తిప్పడం తడబడుతున్నారేమో, కానీ అయినప్పటికీ సరే దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించాడు. ఈరోజు మనమున్న స్థితి కంటే కూడా 2 అంతల భారమైన సమస్యలు మన మీదకి రావచ్చు. యూదావారు 5,80,000 అయినా వారికంటే 2 అంతల సామర్థ్యం కలిగిన వారు శత్రువులు ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు. ఈరోజు మన సామర్థ్యాన్ని బట్టి మనకు శత్రువులు ఉండకపోవచ్చు, కానీ మనకంటే బలవంతులై ఉండొచ్చు. మనల్ని ఎదిరించేవారు, మనల్ని కాదంటున్నవారు, మనల్ని అవమానించేవారు మనకంటే పెద్దవారై ఉండవచ్చు. మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు డబ్బులో భారమైనవి కావచ్చు. మనం చేయాలనుకున్న పనులు మనకంటే గొప్పవై ఉండవచ్చు. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, ఆశాభక్తుడు ప్రార్థన చేసినట్టు చేయగలిగితే ఆ 2 అంతల శత్రువుల బలాన్ని అయినా ఓడిస్తాను అంటాడు దేవుడు. అందుకే ఆశా చేసినటువంటి ప్రార్థన ఈరోజు మనందరికీ మాదిరికరం. ఆయన ఏం ప్రార్థన చేశాడో క్లుప్తంగా మనం విని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి 11వ వచనంలోనే, తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా
విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. ఇక్కడ చాలు చూడండి, ఆశాభక్తుని ప్రార్థనలో అతడు పలికినటువంటి మాటలు మనం ఆలోచన చేయగలిగాం. మొదటిగా, నీకంటే మాకెవ్వరు లేరు, ఇంకా సహాయం చేయగలిగిన దేవుడవు నీవే. మేము ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళట్లేదు, మేము ఎవరిని నమ్మట్లేదు, మాకెవరో ఉన్నారులే అనుకోవట్లేదు. మాకున్న ఒకే ఒక ఆధారం నీవే, మాకున్న ఒకే ఒక ఆశ్రయం నీవే, మాకున్న ఒకే ఒక ధైర్యం నీవే. కాబట్టి మేము అన్నదమ్ముల మీద, బంధువుల మీద, రక్త సంబంధికుల మీద ఆధారపడట్లేదు, పోలీస్ స్టేషన్ల వైపు చూడట్లేదు, అధికారుల వైపు, నాయకుల వైపు తిరగట్లేదు. కారణం ఏంటంటే మేము ఆధారపడింది ఎవరిపై? నీపైన ప్రభు. అందుకే నీవే మాకు ఆధారం, ఇంకా నీకన్నా ఎవ్వరూ లేరు మాకు సహాయం చేయగలిగిన వాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం చాలామంది మీద ఆధారపడుతూ ఉంటాం. వీళ్ళైతే చేస్తారులే, వీళ్ళ వల్ల అయితే అయ్యిద్దిలే అని మనం కొంతమందిని ఆధారం చేసుకుంటాం. ఒక 5 లక్షలు అప్పు కావాలనుకోండి, నా లాంటోడు గుర్తొస్తాడా మీకు? ఏమో గుర్తొస్తాడా నా లాంటోడు? అంటే నేను ఇవ్వలేననే కదా, నాకు అంత శక్తి లేదనే కదా. అంటే ఎవరు గుర్తొస్తారో 5 లక్షలు అప్పు అన్నప్పుడు? అంటే ఆ సామర్థ్యం ఎవరి దగ్గర ఉందో వాళ్ళు గుర్తొస్తారు. 5 లక్షలు సార్ దగ్గర, సార్కే లేదు, చిల్లర లేదు సార్ దగ్గర, సార్ ఏమి ఇస్తాడు అనుకుంటాం, అంతేనా? మరి ఎవరు గుర్తొస్తారంటే ఆ సామర్థ్యం ఎవరికి ఉందో వాళ్ళు గుర్తొస్తారు. అంటే ఇప్పుడు ఎవరికి ఆ సామర్థ్యం ఉంది, 2 అంతల శత్రుబలాన్ని ఓడించగలిగే సామర్థ్యం ఎవరికి ఉందని ఆశ నమ్ముతున్నాడంటే, నీవు మాత్రమే మాకు సహాయం చేయగలిగిన వాడవు. ఈరోజు మనకు దేవుడు తప్ప మనకెవ్వరూ లేరు అన్నట్టుగా దేవుని మీద ఆధారపడితే, నీవు మాత్రమే సహాయం చేయగలిగిన వాడివి, నీవు మాత్రమే, మనం ఆయన మీద ఆధారపడగలిగితే అద్భుతమైన కార్యాలను మన జీవితంలో చూస్తాం. అందుకే అతని మీదకి దాడికి వచ్చినటువంటి ఏ దేశస్తులు? కుషీయులు అనగా నేటి ప్రపంచ కాలమాన ప్రపంచపట ప్రకారము ఆఫ్రికన్స్. ఎవరు? ఆఫ్రికన్స్ ఎలా ఉంటారు? అంత నలుపు. కుషీయులు అంటేనే ఆఫ్రికన్స్. ఇప్పుడు ఆ నలుపు మనం అనుకుందాం పాపానికి సాదృశ్యం. అప్పటిదాకా నెమ్మదిగా 10 సంవత్సరాలు నెమ్మదిగా జీవించినటువంటి ఆశా మీదికి నలుపు, నల్లని వారు దాడి చేసినట్టుగా, కుషీయులు దాడి చేసినట్టుగా మనం కూడా ఎక్కడైతే విశ్వాసంతో ఉంటామో, ఎప్పుడైతే భక్తి కలిగి ఉంటామో, అప్పుడే ఆ పాపానికి సాదృశ్యమైన కుషీయులు మన మీదికి దాడి చేస్తారు. ఈరోజు మనం దేని ద్వారానైతే విడిచిపెట్టబడి, దేని ద్వారానైతే రక్షణ పొందామో ఆ దేవునికి దూరం చేయడానికి ఈరోజు ఏ పాపం అయితే విడిచిపెట్టామో ఆ పాపం మన మీద మరలా దాడి చేస్తూ ఉంటుంది. తాగుబోతున్నైతే తాగుబోతులు వచ్చి పిలుస్తూ ఉంటారు, రే నువ్వేం రూపాయి ఖర్చు పెట్టొద్దు, ఏం చేయాలంట? మాకు వచ్చి కంపెనీ చాలంటారు, అంతేనా? ఈ కంపెనీ ఇస్తే ఇంకా డబ్బులు ఖర్చు పెట్టే పని లేదంటే తాగే వాళ్ళకి అవతల ఆఫ్రికా ఖండంలోనికైనా వెళ్తాడు, అంతేనా? నువ్వేం పెట్టొద్దురా మామ, నేనే పెట్టుకుంటాను అంటే చాలు. ఇక నాదేం లేదు కదా బావా, ముందే చెప్పు అంటాడు ఈడు. ఏం లేదు కదా, ఏం లేదురా, నువ్వు వచ్చి కూర్చోంటే చాలు. ఈ ఇడిచిపెట్టాను కదా, దేవుని నమ్ముకున్నాను కానీ కూడా ఆలోచన చేయండి. ఇంకా ఫ్రీగా వస్తుందంటే కంప్లీట్ చేయండి, ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ కూడా తాగడమే కదా. ఇప్పుడు సినిమాలు చూసేవాడు దాన్ని విడిచిపెట్టి దేవుని నమ్ముకున్నాడు అనుకోండి, వాడికి ఎట్లాంటి శోధనలు వస్తాయి? వానికి దానికి సంబంధించిన శోధనలే. అమ్మాయిల చుట్టూ తిరుగుతూ విడిచిపెట్టి దేవుని నమ్ముకున్న వాడికి వాళ్ళనే ఎరగా వేస్తాడు సాతానుడు. దేనినైతే విడిచిపెట్టొచ్చామో దానినే ఎరగా వేస్తాడు. అందుకే ఆశాభక్తుడు వదిలిపెట్టి వాటన్నిటిని ఏం చేశాడు? తొలగించి దేవుని మీద ఆధారపడి 10 సంవత్సరాలు నెమ్మదిగా బ్రతుకుతూ ఉంటే దానిని సాతానుడు ఉపయోగించుకొని కూషీయులను పంపించాడు. ఇప్పుడు ఆ కూషీయులు పాపానికి సాదృశ్యంగా, నల్లని వారు పాప సంబంధికులుగా పాపానికి సాదృశ్యంగా మనం పోల్చుకుంటే, మన మీదికి కూడా నెమ్మది కలిగి బ్రతుకుచూ ఉన్నప్పుడు, సమాధానం కలిగి బ్రతుకుచూ ఉన్నప్పుడు మన మీదికి కూడా దాడి చేస్తారు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, పాపమును జయించగలిగే ప్రార్థన చేయాలంటే నీవు తప్ప మాకెవ్వరూ లేరని చెప్పి ప్రార్థన చేయాలి. ఇంకెవ్వరు మనకు అవసరం లేదు. పాపము నుంచి రక్షించగలిగే వారు ఎవ్వరు లేరు. ఈ భయంకరమైన పాపపు లోకములో ఈ పాపము నుండి మనల్ని రక్షించడానికి దేవుడు మాత్రమే.
అర్హుడు, దేవుడు మాత్రమే యోగ్యుడు, దేవునికి మాత్రమే అధికారం కలిగిన వాడు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు గనక. మనలో పాపం ఉంది, మన పాపాలను తొలగించడానికి అధికారం కలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అని అన్ని గ్రంథాలను పరిశీలించి చదివితే ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ఆయన మాత్రమే పాపాలను తొలగించేవాడు. ఆయన మాత్రమే మన పాపములను క్షమించగలిగేవాడు. ఎవరి మీద ఆధారపడినా ఇంకా లాభం లేదు. అందుకే వారు కూడా, ఆశాభక్తుడు కూడా ప్రార్థన చేయడం కారణం ఏంటంటే నీవు తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదు. పరలోకానికి వెళ్ళాలంటే ఆయనే, ఇంక వేరే ఆప్షన్లు ఉండదు. మోక్షానికి వెళ్ళాలంటే నేనే మార్గాన్ని అంటాడు ఆయన, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారం యోహాను సువార్త మనం చదివితే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప తండ్రి యుద్ధకి ఎవ్వడు రాడు, ఇంక నేను తప్ప వేరొక మార్గమే లేదంటాడు యేసుక్రీస్తు వారు. ఈరోజు ఆలోచన చేద్దాం. ఆశాభక్తుని విశ్వాసం కూడా అదే. ప్రభువా, బలవంతుల చేతుల్లో నుంచి తప్పించడానికి నీవు తప్ప ఇంకెవ్వరూ లేరు. మాకంటే 2 అంతల బలము కలిగినటువంటి శత్రువుల చేతుల్లో నుంచి తప్పించడానికి నీవే సరిపోయినవాడు. ఆయన ప్రార్థనలో, చిన్న ప్రార్థన అయినా ఆ ప్రార్థనలో ఆయన ఉపయోగించిన పదాన్ని చూడండి, నీవు తప్ప ఎవ్వరూ లేరు. వేరే ఆప్షన్ ఇంకా మనకు కొన్నిసార్లు మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఈయన కాకపోతే ఆయన, అంతేనా? ఒక 5,000 ఎవరైనా కంతు కట్టడానికి అడిగామనుకోండి, ఇస్తారో లేదో అని చెప్పి మళ్ళీ ఏం చేస్తాం, ఆప్షన్గా ఇంకొకరిని అడిగి పెట్టుంటాం, అంతేనా? మంచిదే. ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడాలని కోరుకోం, కానీ ఆప్షన్ ప్లాన్ బి అవసరమే. కానీ అన్ని సందర్భాలుగా రక్షణ విషయంలో నో ఆప్షన్స్, అంతేనా? ఇంకా వేరే మార్గమే లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే ఆసాపు భక్తుడు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు 73వ కీర్తనలో ఆయన ప్రార్థన చూడండి ఒకసారి. 73వ కీర్తన 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. ఇక్కడ చూడండి, ఆసాపు భక్తుని విశ్వాసం కూడా అది. ఆసాపు తన కీర్తన వ్రాస్తున్నప్పుడు ఆయన దేవుని గూర్చిన వ్రాసినటువంటి ఆయన అనుభవం కూడా అదే. ప్రభువా, ఆకాశమందు నీవు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఎవరు లేరు అంటే ఆకాశంలో ఎవరు లేరు అని కాదు. ఆకాశంలో కొన్ని వేల కోట్ల దూతల సమూహం ఉండవచ్చు, పరిశుద్ధుల సమూహం ఉండవచ్చు, పరలోక రాజ్యం ఉండవచ్చు, కానీ అన్నింటిలో కూడా ఎవరు అధికారం కలిగిన వారు, ఎవరు సహాయం చేయగలిగిన వారు అంటే నీవే. అందుకే ఆయన అంటాడు, నీవు నాకుండగా లోకంలో ఏదే అవసరం లేదు. ఇంకా ఆ యుద్ధంలో ఆయన చేసిన ప్రార్థన అదే, ప్రభువా నీవు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు. ఎవరు చేశారు ఇట్లాంటి ప్రార్థనే? గుర్తున్నారు ఎవరైనా బైబిల్లో? సేమ్ ఇట్లాంటి ప్రార్థనే. చెప్పండి, గుర్తుంటే చెప్పండి, పర్వాలేదు, లేకపోతే ఇబ్బంది ఏం లేదు. యెహోషువ ఐడియా ఉందా? క్షమించండి, యెహోషాపాతు ఐడియా ఉందా? యెహోషాపాతు ప్రార్థన గుర్తుందా? యెహోషాపాతు కూడా ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే, నీవు తప్ప మాకు ఇంకా దిక్కే లేదు అంటాడు. నీవే మాకు దిక్కు అంటాడు. ఆ ప్రార్థన ఈ ప్రార్థన ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ కనిపిస్తుందా? సేమ్ సిమిలారిటీస్ కనిపిస్తున్నాయా? ప్రభువా, నీవు తప్ప ఎవ్వరూ లేరు అంటున్నాడు ఆశాభక్తుడు. యెహోషాపాతు కూడా నీవే మాకు దిక్కు, మేము ఎవ్వరిని నమ్మలేని స్థితిలో ఉన్నాం, నీవే మాకు దిక్కు అంటాడు. ఈరోజు మనం కూడా మన ప్రార్థన ఫలించాలి అంటే ఆశారాజు ప్రార్థనలాగా మనం కూడా ప్రభువు మీద మాత్రమే ఆధారపడగలగాలి, దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలిగిన వాడని ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. అందుకనే ఈరోజు మనం కూడా ఆశాభక్తుని జీవితంలో నుంచి మొదటిగా మనం ఏం నేర్చుకోగలమంటే, దేవునిని తప్ప ఇంకెవరిని ఆశ్రయించిన ఉపయోగం లేదు. అందుకే ఆశాభక్తుని ప్రార్థన ఎందుకు ఫలించిందంటే, ఆయన ప్రార్థనలో మొదటి పాయింట్ నీవు తప్ప నాకెవ్వరూ లేరన్నాడు. అందుకే ఇంకా మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగామనుకోండి, అమ్మా ఇంక నీ మీదే నా ఆశ, నీవే ఇంక ఏదైనా చేయాలంటే నీవే అని తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, తండ్రి కాల్ చేస్తాడా?
సరేలే ఇంకొకరి దగ్గర చూస్తాలే నాన్న అన్నామనుకోండి, సరేలే ఇంకో దగ్గర చూస్తాడు, ఎక్కడో చోట సహాయం వస్తుంది అనుకుంటాడు. కానీ మనం ఏమంటున్నాం అంటే, మన పదం ఏం వాడుతున్నామంటే, నీవు తప్ప ఇంక నాకు ఎవ్వరూ లేరు అన్నామంటే, తప్పకుండా ఎంత కఠినమైన వాడైనా కరిగి సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. నీవు తప్ప ఇంక నాకు దిక్కు లేదు, ఈరోజు నీవే నాకు లాస్ట్ ఆప్షన్, నీవే నాకు చివరి అవకాశం అని ఎవరి దగ్గరైనా చేయి ఆపామనుకోండి, బహుశా చేయవచ్చు. కానీ వారందరికంటే మనకు నమ్మదగిన దేవుడు ఎవరంటే, మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మీద ఆధారపడితే, ప్రభువా నీవు తప్ప ఇంక నాకు ఎవ్వరూ లేరు అని ఆయన దగ్గర ప్రార్థన చేయగలిగితే ఆయన సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే ఆశాభక్తుని జీవితంలో ఆయన చేసిన ప్రార్థనలో మొదటి పాయింట్ ఏంటంటే, ఆయన తప్ప వేరొకరు లేరు అని ప్రార్థన చేశాడు. రెండవది ఏం చేశాడు ఆయన అంటే, మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే చెప్పండి, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఇంకెవరిని నమ్ముకోవట్లేదు ఆయన. ఎవరిని నమ్ముకున్నాడంటే, నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరు అన్నాడు. రెండవదిగా నిన్నే నమ్ముకున్నాను అన్నాడు. ఇంకా ఆయనను ఆశ్రయించిన తర్వాత ఆశాభక్తుని జీవితంలో అనుభవపూర్వకంగా అతడు పొందిన విజయం ఎంత గొప్పదంటే, ఆలోచన చేయండి, నిన్నే నమ్ముకున్నాను అంటాడు. ఈరోజు మనకు వచ్చే శ్రమలలో మనం ఎవరిని ఆశ్రయిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా చిన్న బాధ వచ్చిందనుకోండి, ఎవరిని నమ్ముకుంటాం మనం? ఎవరిని నమ్ముతారు? మనుషులపై ఆధారపడతాం, మనుషులను నమ్ముకుంటాం. మనుషులు చేస్తారులే, సహాయం చేస్తారులే, నేనంటే ఎంత ఇష్టం మా నాన్నకు అనుకుంటాం. నాన్న కూడా ఏం చేస్తాడు కొన్నిసార్లు, మా అమ్మకు నేను తప్ప ఎవరు లేరులే అనుకుంటాం. అమ్మ కూడా ఏం చేస్తారు కొన్నిసార్లు, తప్పదు కొన్ని పరిస్థితులను బట్టి. క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా ఈమె నాకు కాకుంటే ఎవరికి చేస్తుందిలే అనుకుంటాం. అందరికంటే ముందు ఆమె హ్యాండ్ ఇచ్చింటుంది, అంతేనా? అంటే మనుషులను నమ్ముట కంటే 118:8 గుర్తుందా? ఈ వారంలోనే 7-8 సార్లు చదివాము ఈ వాక్యాన్ని. 108:11 గుర్తుందా? మనకి ఏ గుర్తుండవు. మనుషుల సహాయము వ్యర్థము అని ఉంటుంది. ఈరోజు మనుషులను నమ్ముకోవట్లేదు ఆశారాజు. ఎవరు నమ్ముకుంటున్నాడు? దేవునిని నమ్ముకుంటున్నాడు. ఆయనను మాత్రమే ఆశ్రయించి, ప్రభువా నిన్నే మేము నమ్ముకొని ఉన్నాం, నీ మీదే ఆధారపడ్డాం, నీవు తప్ప మాకు ఇంకెవ్వరూ లేరు అంటున్నాడు. ఎవ్వరి మీద ఆధారపడిన ఏమీ ఉపయోగం లేదని ఆశాభక్తునికి తెలుసు, ఆశారాజు గారికి తెలుసు. అందుకనే చాలా సంవత్సరాలు భవిష్యత్తుడు నెమ్మది పొందడానికి కారణం కూడా దేవుడే. దేవుని నమ్ముకున్నందుకే మాకు నెమ్మది కలిగిందని చెప్పి ఆశాభక్తుని ప్రార్థనలో ఏమంటున్నాడంటే, నిన్నే నమ్ముకొని ఉన్నాను. మన మనుషులను నమ్మొద్దా సార్ అంటే, ఏమో మనుషులను నమ్మొద్దా అంటే, నమ్మాలా వద్దా మనుషుల్ని? నమ్మదగిన వాడు ఒకడు లేడని బైబిల్ చెప్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, నీ కౌగిటిలో ఉన్న నీ భార్యను కూడా నమ్మొద్దు అంటుంది బైబిల్. ఏం చేయాలంట? భార్య అయితే భర్తను నమ్మడానికి లేదు, భర్త అయితే భార్యను నమ్మడానికి వీలు లేదు. నాన్న ఒకటి మాట అనుకునేరు. చూడండి రెఫరెన్స్ ఒకసారి, ఇర్మియా గ్రంథము, క్షమించండి మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు, నీ నోరు ఏం చేసుకోమంటాడు? నోరు మూసుకొని ఉండు అంటాడు దేవుడు. అంతేనా? ఏం అర్థమైందా? స్నేహితుని నమ్మొద్దు. ముఖ్యమైన క్లోజ్ ఫ్రెండ్ అంటావే, బెస్ట్ ఫ్రెండ్ అంటామే, వాళ్ళని అస్సలు నమ్మొద్దు. ఇంక్లూడింగ్ నీ భార్యను కూడా నమ్మొద్దు. నీ భార్య దగ్గర నోరు తెరచేదని చెప్పావంటే, ఇక నా భార్య ఎవరికి చెప్పొద్దులే, ఎవరికి చెప్పదులే అని అనుకుంటాం. కానీ ఆమె అన్నీ ఎక్కించింటుంది పుట్టినింటికి, అంతేనమ్మా? ఏదో తన బాధ చెప్పుకున్నాడు అనుకోండి భర్త, ఒక చోట అప్పు కట్టేది ఉంది, ఒక 10,000 అప్పు కట్టేది ఉంది, డబ్బులు చేతిలో లేవు అని చెప్పామనుకోండి, కొంతమంది భార్యలకు అదేం సరదాను కానీ భర్త బలహీనతలన్నీ పుట్టింటికి చెప్తుంటారు. అమ్మా నీ అల్లుడు 10,000 దొరక ఇబ్బంది పడుతున్నాడు, ఏం మనిషి ఏం లేదు అంటారు. తల్లి ఏమనుకుంటుంది? ఎంత చేతగానోనికి ఇచ్చినట్టు నన్ను నా కూతురుని అనుకుంటుంది. అంతేనా? అది కాదు. భర్త యొక్క అంటే ఇక
భర్త అంటేనే నీవంటేనే నీ భర్త. నీ భర్త గురించి చెడుగా చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నట్టు? నేను కూడా చేతగాని దాన్ని అమ్మ అని చెప్తున్నట్టే. భర్తలో సగభాగం సహకారి అంటే ఇంకా ఆయన నీవు వేరు కాదు. ఆయనకి ఇంకా అవసరమైతే సహాయం చేయాలా మనం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, భార్య దగ్గర కూడా నువ్వు ఏం మాట్లాడొద్దు, నమ్మడానికి వీలు లేదు. సంసోను నమ్మాడు, నమ్మి అంతా చెప్పేశాడు. ఏం చేసిన పొద్దునకంతా గుండు గీకి పంపించింది, అంతేనా? ఏమా గుండు గీసి, సంసోను నాకు డబ్బులు వస్తున్నాయి బాబు, నీవే నాకు అవసరం లేదని చెప్పి ఎంత కమ్మేసిందంట. అందుకే భార్యని నీ కౌగిటిలో ఉన్నదాన్ని నమ్ముకోవద్దు అంటాడు. నీ స్నేహితున్నైనను నమ్ముకోవద్దు అంటాడు. యేసుక్రీస్తు వారికి ముఖ్యమైన స్నేహితుడు వాడు ఇస్కరియోతు యూదా. ఇష్టమైన వాడు, ప్రేమించినవాడు, దేవుణ్ణే నమ్ముకున్నవాడు. ఇంక్లూడింగ్ దేవుడు ఎంత నమ్మాడు అని, ఎంత ప్రేమించాడు, ఎంత ఇష్టపడ్డాడంటే, మేము తిరుగుతున్న ఖజానా అంతా నీ దగ్గర పెట్టుకొని ఇచ్చాడంట. ఎవరి దగ్గర ఉంది ఖజానా? తెలీదు. యేసుక్రీస్తు వారి శిష్యులు ఖజానదారుడు ఎవరు మనకు తెలియదు. యూదా దగ్గర ఉంది, డబ్బు సంచాడు దగ్గర ఉంది. మరి అంత నమ్మకం లేనిదే, అంత ఇష్టం లేని, అంత ప్రేమ లేనిదే పెట్టింటాడా డబ్బు సంచాడు దగ్గర? ఈరోజు అందుకే స్నేహితుడిని కూడా నమ్ముకోవద్దు, మనుషులను నమ్ముకోవద్దు, అధికారులను నమ్ముకోవద్దు, ఇంక్లూడింగ్ నీ కౌగిటిలోనే నీ భార్యనైనా నీ భర్తనైనా ఎవరిని నమ్ముకోవద్దు. ఎవరిని నమ్ముకోవాలి మరలా అంటే, నీ ఆరాధిస్తున్న దేవుని మాత్రమే నమ్ముకో. మనుషులు నమ్మొద్దు అంటే నమ్ము. నమ్మకమే జీవితం. ఒకరినొకరు నమ్మి ముందుకెళ్ళాలా. కానీ ఆ నమ్మకం ఎప్పుడు అపనమ్మకంగా మారుతుందో ఇంకా అక్కడి నుంచి మనకు నమ్మకం కోల్పోతాం. అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, స్నేహితున్నైనా నమ్ముకోవద్దు, ముఖ్య స్నేహితున్నైనా నమ్ముకోవద్దు అంటుంది. అందుకే ఆశాభక్తునికి ఆ జీవిత సత్యం తెలిసి, ప్రభువా నా స్నేహితుడిని ఎవరిని నమ్ముకోవట్లేదు, నా పక్కనే ఇశ్రాయేలు రాజులు ఉన్నారు, మా బంధువులు, మా దాయాదులు, మా స్నేహితులు, మా రక్త సంబంధికులే, అయినా ఇశ్రాయేలీల మీద ఆధారపడట్లేదు. నేను ఎవరిని నమ్ముతున్నాను? నిన్నే నమ్ముకున్నాను. నా అన్నదమ్ముల కంటే నీవే ఎక్కువ సహాయం చేయగలిగిన వాడివని నీ మీదే ఆధారపడ్డానంటాడు ఆయన. ఈరోజు మనం చదవగలిగితే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో చూడండి, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు అన్నమాట మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. చూడండి, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. చాలు ఇక్కడ చూడండి. అందుకే ఎందుకంత ధన్యుడిగా ఆశాభక్తుడు మారిపోయాడంటే, దేవుని నమ్ముకున్నాడు. ఈరోజు మనం కూడా గొప్ప గొప్ప విజయాలు చూడాలన్నా, గొప్ప కార్యాలు మన జీవితంలో మనం పొందుకోవాలన్నా దేవుని నమ్ముకుంటే మనకు దేవుడు సహాయం చేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 39వ అధ్యాయంలో భక్తుడు ఇర్మియా గారు మరొక విషయాన్ని తెలియజేస్తారు. చూడండి, 39వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా, ఇక్కడ చూడండి, నీవు నన్ను నమ్ముకున్నావు గనుక. నువ్వు అన్నదమ్ములను నమ్ముకుంటే నేను సహాయం చేస్తానో లేదో తర్వాత విషయం. నువ్వు అధికారుల మీద ఆధారపడి, నాయకుల మీద ఆధారపడి, రక్త సంబంధికుల మీద ఆధారపడి నేను వాళ్ళని నమ్ముతున్నాను, నిన్ను నమ్ముతున్నాను అంటే ఎవరు సహాయం చేస్తారో తెలియదు. అందుకే నువ్వు ఎవరిని నమ్ముతున్నావో, ఎవరి మీద ఆధారపడుతున్నావో దేవుని దగ్గర స్పష్టంగా మనం అడిగి ప్రార్థన చేయాలా. ప్రభువా, నీవే నాకు సహాయం చేయగలిగిన వాడు, నీవే నేను నమ్ముకున్న ఆశ్రయదుర్గం నీవే. అందుకే ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, మాకు సహాయము చేయగలిగిన వాడవు నీవే అని నిన్నే నమ్ముకున్నాము. ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల చేతుల్లో ఓడిపోయి భయంకరంగా సిగ్గుతో తలదించుకొని వచ్చారు. ఒకసారి తలదించుకొని వచ్చారు. ఇశ్రాయేలులు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయి వచ్చారు. ఓడిపోయి వచ్చిన తర్వాత ఒరే ఏంటి ఇలా జరిగిందని చెప్పి ఒకసారి మరలా ప్రార్థన చేసి మరలా యుద్ధానికి వెళ్ళారు. మరలా ఓడిపోయి ఇంటికి వచ్చేసారంట. మరలా ఓడిపోయి ఇంటికి వచ్చేస్తే మూడవసారి యుద్ధానికి వెళ్ళారు. మూడవసారి ప్రార్థనాపూర్వకంగా తమ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి యుద్ధానికి వెళ్తే అప్పుడు మూడవసారి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మరి ఏం జరిగింది ఆ లోపం అంటే, ఆ లోపం వారు ఒప్పుకోవాల్సింది ఒప్పుకోలేదు, విడిచిపెట్టవలసింది విడిచిపెట్టలేదు, ఆశ్రయించవలసిన దేవుని వారు ఆశ్రయించలేదు. అందుకే ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చారో అక్కడ ఓడిపోయిన చోటే మిస్పాలోనే దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. ఆ ప్రాంతం పేరు ఏంటంటే ఎబీనేజరు. చెప్పండి, ఎబీనేజర్ అంటే దేవుడే సహాయం చేయువాడని.
ఈరోజు మనకు కూడా సహాయం చేయవాడు ఆయన. ఆశాభక్తుని ప్రార్థన కూడా అదే, ప్రభువా నీవే మాకు సహాయము చేయువాడవు, నీవే సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. అంటే దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాం, నీవే మాకు సహాయం చేయగలిగిన వాడవని ప్రార్థన చేయడం. అందుకనే భక్తుడు కీర్తనకారుడు కూడా 146వ కీర్తన 3వ చరణంలో ఒక మాట మాట్లాడతారు చూడండి. రాజుల చేత కాదు ఇది, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. ఏమంటుంది దేవుని వాక్యం? రాజుల వల్ల కాదు. మనం అనుకుంటాం ఒకవేళ పాస్టర్ వల్ల కాదులే, ఆ పైన పోలీసు వల్ల అవుద్ది అనుకుంటాం, పోలీసు వల్ల కాకపోతే లాయర్ల వల్ల అవుద్దిలే అనుకుంటాం, వారి వల్ల కాకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారులే అనుకుంటాం. వారి వల్ల ఏం కాదంట, ఏం కాదంట. మరి ఎవరి వల్ల అవుతుంది? దేవుని వలన మాత్రమే అవుతుంది. అందుకే దేవుడు అంటాడు, రాజులను నమ్ముకోవద్దు, నరులను నమ్ముకోవద్దు, వారి వల్ల ఏమీ కాదు. అందుకే నువ్వు ఎవరు నమ్ముకోవాలంటే దేవునిని మాత్రమే నమ్ముకోగలిగితే దేవుడు సహాయం చేస్తాడు. మూడవదిగా ఆయన చేసినటువంటి ప్రార్థనలో మూడవది ఏంటంటే, నిన్ను బట్టి మేము బయలుదేరి ఉన్నాము అంటాడు. అంతేనా? చదవండి 11వ వచనాన్ని ఒకసారి, ఆఖరి 2 లైన్లు చదవండి. నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. చాలా ఇక్కడ చూడండి, దేవుని నామములో బయలుదేరుతున్నాడు. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు వారి నామములో ఏదైనా ప్రారంభించగలిగితే ప్రతి దానిలో దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఈరోజు దేవుని నామములో మనం ఏ నామములో బయలుదేరుతున్నాం? అధికారుల నామాన్ని, వారి యొక్క రికమెండేషన్ లెటర్ తీసుకెళ్ళిపోయామనుకోండి, కొన్నిసార్లు పనులు జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ దేవుని నామమును బట్టి బయలుదేరగలిగితే ప్రతి సమయములో, ప్రతి విషయములో దేవుడు ఏం చేస్తాడు? విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అందుకే యేసుక్రీస్తు వారి నామములోనే రక్షణలో రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. 10-13 చదవండి. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. ఎవరు రక్షణ పొందుతారంట? దేవుని నామమును బట్టి ప్రార్థన చేయువాడు, దేవుని నామమును బట్టి బయలుదేరేవారు, దేవుని నామమును బట్టి ప్రారంభించేవారు. ఇప్పుడు ఆశ ఎవరి నామాన్ని బట్టి బయలుదేరుతున్నాడు? ఇదిగో యూదారాజైన ఆశ నామమును బట్టి అంటున్నాడా? అనట్లేదు. ఇంకా ఆయనకి తెలిసిపోయింది, నాకంటే నాలో ఏమీ లేదు, కానీ నాలో ఉన్న యేసుక్రీస్తు, నాలో ఉన్న దేవునిని బట్టి నేను బయలుదేరుతున్నాను అంటాడు. ఆయన నామమును బట్టి మనం ఏదైనా చేయగలిగితే, ఏ కార్యమైనా సరే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అని మనం ప్రారంభించగలిగితే ప్రతి పనిని దేవుడు ఏం చేస్తాడు? మనకి సహాయం చేస్తాడు. అందుకే ఆయన నామమును బట్టి వెళ్తేనే మనకు రక్షణ కలుగుతుంది. ఆయన నామములోనే అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం 3వ అధ్యాయములో, మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ, చదవండి ఒకసారి 6వ వచనాన్ని చదవండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమును నడువుమని చెప్పెను. ఎవరి నామాన్ని బట్టి? దేవుని నామాన్ని బట్టి. అందుకే దేవుని నామమును బట్టి రక్షణ, దేవుని నామమును బట్టి స్వస్థత. ఏలాలోయలో దావీదు ఎవరి పేరట వస్తున్నానంటాడు? జీవము కలిగిన దేవుని పేరట. ఎవరి నామాన్ని బట్టి? దేవుని నామాన్ని బట్టి వస్తున్నాను అన్నాడు. గనక ఏలాలోయలో ఏం కలిగింది దావీదు గారికి అంటే గొప్ప విజయం కలిగింది. చరిత్ర గుర్తుంచుకోగలిగే విజయం అది. ఒక్క దెబ్బతో ఒక యుద్ధాన్ని గెలిచినటువంటి సందర్భం అది. ఆయన నామాన్ని బట్టి వెళ్తేనే ఏదైనా మనకు సాధ్యం. అందుకనే కొన్నిసార్లు మనం కూడా ఎవరి నామాన్ని బట్టి అంటే దేవుని నామాన్ని బట్టి అడగాల. కొన్నిసార్లు ఆలోచన చేయండి, ఎవరి నామంలో ఏది ప్రారంభిస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి. సార్ తలుపు పెడుతున్నాం రా సార్ ప్రార్థన చేద్దాం అంటే వస్తాను. నాకంటే ముందు ఆకులు ఏం పెట్టింటారాడ? ఆకులు, వక్కలు, బురుగులు, బెల్లం. అంటే దేవుని నామము కంటే ముందు ఏం చేశారని? ఏదో చేశారనేనా? అంటే ఏ నామమును బట్టి ప్రారంభిస్తున్నట్టు మనం.
ఈరోజు అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, ఏం కలగాలన్న రక్షణైనా ఆయన నామమును బట్టే, స్వస్థత అయినా ఆయన నామమును బట్టే, విజయమైన ఆయన నామమును బట్టే. మరి అందుకే ఆశాభక్తుడు అంటాడు, నీ నామమును బట్టి. ఇంకా ఆయన నామంలో బయలుదేరారంటే వెనుక తిరిగి చూసేది ఉండదు. ఇంకా దాంట్లో అపజయం అంటూ ఉండదు, సిగ్గుపడి ఇంటికి రావడం అంటూ ఉండదు, తల దించుకొని ఓడిపోయి రావడం అంటూ ఉండదు. ఒక్కసారి యేసు నామములో బయలుదేరావంటే దానిలో నీకు విజయం కలగాల్సిందే. యేసుక్రీస్తు వారి నామములో ప్రారంభించావంటే విజయం కలగాల్సిందే. ఆయన నామమునకున్న శక్తి అట్లాంటిది. ఆయన నామములో లేపిన వెంటనే లేచి నడవగలిగాడు గురుడివాడు. ఆయన నామములో కుంటివారు నడవగలిగారు, గురుడివారు చూడగలుగుతున్నారు, మూగివారు మాట్లాడగలుగుతున్నారు, దయ్యములు పట్టిన వారు సహితం స్వస్థ చిత్తులై బట్టలు తడుగుకొని దేవాలయంలో కనిపిస్తున్నారు. కారణం, అన్నింటికి కారణం దేవుని నామం. దేవుని నామం బలమైన కోటని, దేవుని నామం బలమైన ఆశ్రయ దుర్గమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనం ఏ నామాన్ని బట్టి ప్రారంభిస్తున్నామో, ఏ నామాన్ని బట్టి ముందుకు అడిగేస్తున్నామో ఆలోచన చేయండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏం ప్రారంభించినా, ఏం చేసినా, ఏం చూసినా ఏం చేయాలంట? అట్లా అనుకుని ప్రార్థన చేసుకుని సినిమా చూశారు. ప్రభా సినిమా చూస్తున్నాం తండ్రి సాయం చేయి, కరెంటు పోకుండా. బయలుదేరుతున్నారట, సినిమా టికెట్లు బైబిల్లో పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నారట. మొన్న ఒకసారి జాన్వేస్లోనే చెప్తుంటే విన్నా. బైబిల్లో టికెట్లు పెట్టుకొని సినిమాకి పోతున్నాం ప్రభా సహాయం చేయని ప్రార్థన చేస్తున్నారంట. ఈయన వచ్చి నిలబడి ఎవరో ప్రార్థన చేస్తున్నారు, మనం కూడా కళ్ళు మూసుకుందామని ఆయన కళ్ళు మూసుకున్నాడంట. ఆమేన్ అనగానే ఆమేన్ అమ్మ అందరికి వందనాలు. ఎక్కడికి వెళ్తున్నారంటే, ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పుడు అర్జెంటు మాకు పని ఉంది తర్వాత రాబోసారు అన్నారంట. ఏమ్మా అంత అర్జెంటు తల్లి చెప్పండి అంటే, లే మేము తర్వాత చెప్తాం ఇప్పుడు మాకు టైం లేదులే అన్నారంట. ఏమ్మా ఎక్కడికి వెళ్తారు, అంత అర్జెంటు పని, ఒక దైవ సేవకుడు వస్తే మాట్లాడనంత అర్జెంట్ ఏముంటుంది తల్లి చెప్పండి. లేలే సార్ మేము తర్వాత చెప్తాంలే తర్వాత రాపు అని పంపించేస్తే, వారు వెళ్తున్నప్పుడు చెప్పులు వేసుకుంటుంటే చిన్న పిల్లోని అడిగాడంట ఆయన, బాబు ఎక్కడికి వెళ్తున్నారంటే సినిమాకి పోతున్నాం అన్నాడంట. సినిమాకి సార్ అన్నాడంట. ఓరిని సినిమాకి ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు సినిమాకి పోవడానికి? ఏమని చేశారంటే సినిమా టికెట్లు దొరకాలని, మంచి సీట్లు దొరకాలని, అంతేనా? వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఏం చేయాలా? ఆయన ప్రార్థన చేశాడంట, నీ అనాది సంకల్పాన్ని బట్టని ప్రార్థన చేశాడు. నువ్వు సినిమాకి పోవడం ఆయన సంకల్పమా అని తిడతాడు జాన్వేస్లో దాంట్లో. వినండి, అంటే మనం ప్రార్థనతో ప్రారంభించాలి కదా అని చెప్పి టీవీ ఆన్ చేసేప్పుడు కూడా ప్రభా ప్రార్థన చేసుకుని ప్రారంభించారు. దేవుని వాక్యం తెలియజేసే ప్రార్థనతో ఏం చేసినా ఏం కాదు, అంటే ఏం ప్రారంభించినా ఏం తిన్నా అది మనకు అపవిత్రం కాదని చెప్తుంది. అట్లనే ప్రార్థన చేసుకుని సరైదాతామా, ప్రార్థన చేసుకొని నచ్చిపడి దిగుతామా, ప్రార్థన చేసుకొని గుట్కా పాను ఇంకేటివి మాకేం తెలుసు సార్, మగవాళ్ళకి తెలుసు అట్రా. వినండి, ఏదైనా సరే దేవుని నామమును బట్టి. అందుకే ఎంత గొప్ప విజయం ఇచ్చాడంటే 5,80,000 మంది చేతిలో 10 లక్షల మంది ఓడిపోయారు, చిత్తుగా ఓడిపోయి పారిపోయారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 12వ వచనాన్ని చూస్తాను చూడండి. ఆ కూషీయులను ఆసా ఎదుటను యోధావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. హల్లెలూయా హల్లెలూయా, నిన్నే నమ్ముకున్నాను అన్నాడు గనక ఇప్పుడు శత్రువులను పారిపోయేటట్టు చేశాడు దేవుడు. నీవు తప్ప ఇంకెవ్వరూ నాకు దిక్కులేరన్నారు గనక ఆ దిక్కైన దేవుడే వారికి సహాయం చేశాడు. నీ నామమును బట్టి బయలుదేరుతున్నామన్నాడు గనక ఆయన నామాన్ని బట్టి వారికి విజయాన్ని ఇచ్చాడు. మేము కోల్పోతామేమో, మా స్తంత పోగొట్టుకుంటామేమో అని అనుకున్నారు, కానీ ఆశా చేసిన ప్రార్థనను బట్టి ఏది పోగొట్టుకోకుండా సమస్తాన్ని వారు కాపాడుకోగలిగారు. ఇంకొక విషయం ఏంటంటే, వారు పోగొట్టుకోవడం అవతల పెట్టి వారికి దండికి ఇచ్చేశాడంట దేవుడు ఆ రోజు. ఆ పారిపోయినటువంటి 10 లక్షల ప్రజల సొమ్మంతటిని వీళ్ళు తీసుకున్నారంట. చూడండి 13వ వచనం చదవండి ఒకసారి. యెహోవా భయము చేత, ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యూదా వారు విశేషమైన కొల్ల సొమ్మును పట్టుకొనిరి. నువ్వు పోగొట్టుకోవడం ఉండదు. ఇంకా ఆయన నామములో ప్రార్థన చేసి ప్రారంభిస్తే మనం పోగొట్టుకునేది ఉండదు, మనకొచ్చేదే ఉంటుంది. ఆమేన్ చెప్పండి. రావాలా వద్దా? రావాలంటే ఆమేనని చెప్పండి.
మనం పోగొట్టుకునేది ఏముండదు, ఆరోగ్యం పోతుందేమని ఏముండదు. ఇంతకుముందు కంటే హుషారుగా లేచి తిరలాడతాం. ఏమ్మా మంచాన పడి ఇంటివంటే నా దేవుని నామాన్ని బట్టి నేను ప్రార్థన చేసి మరలా తిరలాడుతున్నాను సాక్ష్యం చెప్పాలి మనం. ఏమ్మా చింత చేస్తుంటే ఏమంటే ఏమైందేమో నా దేవుడు నా చింత కొట్టేసాడని చెప్పాలా. ఏమైందమ్మా డబ్బులు ఇబ్బంది పడుతుంటే అంటే నా దేవుడు అన్ని మార్గాలు సరళం చేశాడని చెప్పాలా. ఎప్పుడు చెప్తామంటే ఆయన నామమును బట్టి ముందుకెళ్ళినప్పుడు. మా అన్న ఉన్నాళ్ళే అంత ఇబ్బంది అయితే ఫోన్ చేయమన్నాడు అంటే అన్న ఫోన్ ఎత్తడు, స్విచ్ ఆఫ్ అంట. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది. ఎవరు నమ్ముకుంటావు అప్పుడు? ఎవరిని నమ్ముకుంటావు? అన్న నమ్ముకున్నావు. అన్న ఏం చేశాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ ఆయన స్విచ్ ఆఫ్ చేయకపోయినా ఆ సంకల్పం అలా జరుగుతుంది, నువ్వు మనుషుని నమ్ముకున్నావు కాబట్టి. అందుకే ఇర్మియా 39లో మనం ఏం చదివామంటే నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తానన్నాడు దేవుడు. నువ్వు నన్ను నమ్ముకోకపోతే నేనేం చేయలేను, నువ్వు దేవుని నమ్మకపోతే దేవుడు ఏం చేయలేడు. అందుకే నువ్వు నమ్మగలిగితే, నువ్వు దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించగలిగితే, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయగలిగితే అతడు పోగొట్టుకోవలసిన దాన్ని కాపాడుకున్నాడు, పైగా రెండంతలుగా కొల్ల సొమ్మును అతడు పట్టుకున్నాడంట. ఇశ్రాయేల్ కొత్త ఆస్తి వచ్చింది ఇప్పుడు. ఒరే ఇంతకుముందు 3 ఎకరాలు ఇప్పుడేమో 5 ఉన్నాయంటే దేవుడు ఇచ్చాడు. కొల్ల సొమ్ము బంగారం ఏమ్మా 10 తులాలే కదా నీ దగ్గర ఉంది, ఇప్పుడేమో 150 కానొస్తున్నాయంటే మొన్న వాళ్ళు వారిపోయారు కదా, ఆ రోజు వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చుకున్నాను దేవుడు ఇచ్చాడు అంటుంది. అంతే ఇక దేవుడు ఇచ్చేసాడు. మన ఎఫెసీ పత్రికలో కూడా చదువుతాం, మీరు అడుగు వాటికంటే మీరు అడుగుతుంది కొంచెమే, దేవుడు ఇవ్వాలనుకుంటుంది నూరంతలుగా ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మీరు అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను. చూడండి ఒకసారి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుదాం. అడుగు వాటన్నింటికంటేను ఊహించు వాటన్నింటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, మీరు ఏదైతే ఊహించారో, ఏదైతే ఆశించారో, ఏది జరిగితే బాగుంటుందనుకున్నారో మీరు ఊహించింది కొంతే కానీ దేవుడు మీకు రెండంతలుగా నూరంతలుగా ఇవ్వబోతున్నాడని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆశ అనుకున్నాడు, నా ప్రాణం బతికితే చాలు, నేను నా సైన్యం ప్రాణంతో ఉంటే చాలే అనుకున్నాడు. ఆస్తి పోయినా పర్లేదు అనుకున్నాడేమో. దేవుడు వారి ప్రాణాలతో పాటు ఆస్తినిచ్చాడు, వారి ఆస్తితో పాటు శత్రువుల ఆస్తిని కూడా ఇచ్చాడు. అందుకనే ఆశాభక్తుని ప్రార్థనలో 3 పద్ధతులు ఏంటేంటి చెప్పండి. నీవు తప్ప ఇంకెవ్వరూ నాకు దిక్కులేరన్నాడు, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరన్నాడు. రెండవదిగా నిన్నే నమ్ముకున్నాను అన్నాడు. మూడవదిగా నీ నామమును బట్టి నేను బయలుదేరుతున్నాను అన్నాడు. మనం కూడా ఏదైనా సరే విజయం కలగాలన్నా, స్వస్థత కలగాలన్నా, జయం పొందాలన్నా, సక్సెస్ కావాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా, మనం అనుకున్నది నెరవేరాలన్నా దేవుని నమ్ముకొని దేవుని మీద మాత్రమే ఆధారపడి ఆయన నామములో ఆ పనిని ప్రారంభించండి. దేవుడు అన్నింటిలో విజయాన్ని దయచేస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.